కళ్యాణి మామయ్య ఫోన్ చేసిండు నిన్ను ఒక ముచ్చట అడగమని చెప్పిండు. ఏంటి బావా? ఏం లేదు, ఇప్పుడు నేను ఎట్లైనా స్టడీ అయిపోతుంది కదా, మన మామయ్య నీకు పెళ్లి సంబంధాలు చూస్తా అంటాడు. ఏంటి బావా, నాకు ఇప్పుడే పెళ్ళి ఏంటిది? ఇంకో 4-5 years వరకు నాకు పెళ్లి టాపికే తీయద్ది. 4-5 years అప్పటి వరకు పెళ్లి చేసుకోకుండా ఏం చెప్తావు? ఏదో ఒకటి చేస్తుంది బావా. మా అక్కను కూడా డిగ్రీ అయిపోగానే పెళ్లి చేసిండు. ఇప్పుడు ఏం చేస్తుంది? ఇంట్లో పాపని ఎత్తుకొని కూర్చుంటుంది. నా పరిస్థితి కూడా అట్లనే అవుతుంది బావా. వామో, నాకు ఈ పెళ్లికి లేమొద్దు ఇప్పుడే. ఇంకో 4-5 years వరకు ఎంజాయ్ చేస్తాలే. సర్లే కళ్యాణి, నేనైతే మామయ్య చెప్తా, మరి మామయ్య ఏమంటాడో చూద్దాం. అబ్బా ప్లీజ్ బావా, నువ్వు చెప్తే నాన్న ఖచ్చితంగా వింటాడు. ఏదో ఒకటి మేనేజ్ చేయి బావా. సరే. మంచి సంబంధాలు వచ్చినప్పుడు చేసుకోక 4-5 సంవత్సరాల నుండి ఏం చేస్తావే? అక్క, నీకు అవసరం లేని విషయం ఇది. నేను బావని సెట్ చేసుకున్నా కదా, నువ్వు మాట్లాడకు. ఊరుకోవడం కాదే చెల్లె, నీ పెళ్లి చేస్తే నాన్న బాధ్యత కూడా తీరిపోతుంది. అక్క, నువ్వు పెళ్లి టాపిక్ తీసుకున్నావు అనుకో, అమ్మ తోడు ఇంకోసారి ఇంటికే రానిగా. అయినా నేను బయట సంబంధం చేసుకోవాల్సిన అవసరం ఏముంది? మన బావలేడా, కార్తీక్ బావనే పెళ్లి చేసుకుంటా. ఏంది కార్తీక్ నా? మా మరిది అసలే అమాయకుడు. నిన్ను ఇచ్చి చేసినామనుకో ఆయన జీవితం మొత్తం గోవిందా గోవిందా. అక్క, నువ్వు ఎక్కువ మాట్లాడే చెప్తున్నా. బావా నాకేం తక్కువ? నాది కార్తీక్ బావ జోడి బాగుండదా? బాగానే ఉంటుంది, మీరు ఇద్దరు మళ్ళీ వరుసగా బాగా మాడతారులే, కానీ మరి తమ్ముని మనసులో ఏమున్నదో మనకు తెలియదు కదా. అది అయినా మా కార్తీక్ బావ నన్ను కాదని ఇంకేమని చేసుకుంటారు.